వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరో వెహికల్‌తో మీ ముందుకొచ్చాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. ఈ రోజుటి టాపిక్‌లోకి వెళ్దాం. ఈ రోజుటి వెహికల్ వచ్చి ఫార్చునర్ ఎంటీ బీ6 పీహెచ్2 డీజిల్ వర్షన్. ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్. ఇది 2023 మోడల్. ఈ వెహికల్ వచ్చి 19,400 కిలోమీటర్స్ తిరిగింది. సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ ఉంది, ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్లో ఉంది. ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ వచ్చి ఆగస్టు 2023లో జరిగింది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చి 40,30,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. వెహికల్ చాలా నీట్గా ఉంది, ఎక్కడ డ్యామేజెస్ లేవు, స్క్రాచెస్ లేదు. వెహికల్ అంతా గుడ్ కండిషన్లో ఉంది. ఓనర్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. మీకు స్క్రీన్ మీద విజయ్ గారి నెంబర్ ఇస్తాను. ప్రైస్ నెగోషియేషన్ కోసం ఆయన్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఆఫీస్ అడ్రస్, గూగుల్ మ్యాప్ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. గ్లాసెస్ అన్నీ షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి, రీప్లేస్మెంట్ అవ్వలేదు. టైర్స్ అన్నీ గుడ్ కండిషన్లో ఉన్నాయి, ఏమాత్రం పెద్దగా అరగలేదు. వెహికల్ పెయింటింగ్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన ఒరిజినల్ పెయింటే ఉంది. ఇంటీరియర్ విషయానికి వస్తే మనకి అన్ని విండోస్ వచ్చి పవర్ విండోస్ ఇచ్చారు. మనకి ఫ్రంట్ డోర్కి మిర్రర్, సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారు. సీట్స్ అన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది. మనం సీట్ అడ్జస్ట్మెంట్ సైడ్ ఉన్న బటన్ నొక్కితే ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ అవుతుంది. అది మాన్యువల్గా ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది. స్టీరింగ్ కూడా మనకి మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్తో వచ్చింది. మీటర్ రీడింగ్ వచ్చి 19,400 కిలోమీటర్స్ తిరిగింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, ఎక్కడ ట్యాంపరింగ్ లేదు. ఈ వెహికల్ మనకి కీ లేకుండా పుష్ బటన్ స్టార్ట్తో వచ్చింది. ఇంకా ఇన్బిల్ట్ ఏసీ సిస్టమ్, టచ్ స్క్రీన్, యాక్సిలరీ పిన్, యూఎస్బి, బ్లూటూత్, కప్ హోల్డర్, ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్తో ఈ వెహికల్ ఉంది. ఈ వెహికల్లో స్పీకర్స్ 6 ఇచ్చారు. రివర్స్ కెమెరా కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. ఈ వెహికల్లో మనకి 8 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఫ్రంట్ వచ్చి మనకి స్టీరింగ్లో ఒకటి, డాష్ బోర్డ్కి ఒకటి, ఫ్రంట్ పిల్లర్స్కి 2 ఇచ్చారు. బ్యాక్ సైడ్ డోర్కి కూడా మనకి పవర్ విండోస్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇంకా కప్ హోల్డర్, రేర్ ఏసీ కూడా మనకి ఉంది. ఫ్లోర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. రూఫ్ అంతా నీట్గా ఉంది, ఎక్కడ ఏమాత్రం మరకలు లేకుండా. ఈ వెహికల్ వచ్చి 7 సీటర్. ఒక పెద్ద ఫ్యామిలీకి ఈ వెహికల్ బాగా సరిపోతుంది. ఇంకా ఈ వెహికల్లో మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ, ఏబిఎస్, చైల్డ్ సేఫ్టీ లాక్, ఇలా చాలా అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. మనకి బూట్ స్పేస్ వచ్చి ఈ వెహికల్లో 296 లీటర్స్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ డోర్ని మనం ఒక బటన్తో ఆపరేట్ చేయొచ్చు. ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మళ్ళీ క్లోజ్ చేయడానికి బటన్ నొక్కితే అది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. ఇంకా ఈ వెహికల్లో మనకి స్టెప్ని కింద భాగంలో ఇచ్చారు. అది ఏమాత్రం వాడలేదు, గుడ్ కండిషన్లో ఉంది. ఇంకా ఇంజిన్ వచ్చి 2694 cc విత్ 4 cylinders. పవర్ వచ్చి 201 bhp ఎట్ 3000 rpm. ఈ వెహికల్ మైలేజ్ వచ్చి 14 కిలోమీటర్స్ పర్ లీటర్. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చి 80 లీటర్స్. ఇంజిన్ అంతా చాలా నీట్గా ఉంది, ఎక్కడ ఏమాత్రం డ్యామేజ్ లేదు. బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉంది. బ్యానెట్ కూడా చాలా నీట్గా ఉంది. ఇంకా ఈ వెహికల్ డ్రైవింగ్ రేంజ్ వచ్చి 1100 కిలోమీటర్స్ మనం నాన్ స్టాప్గా డ్రైవ్ చేయొచ్చు. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. మీరు ఏదైనా వెహికల్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మీకోసం ఆ వీడియో చేస్తాను. నేను అప్లోడ్ చేసిన వీడియో ఫస్ట్ మీకే రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For latest updates, subscribe my channel. మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను. Press the bell icon for notification. Thank you for watching.